తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో మరో ట్విస్ట్. ఇండియా కూటమి విడిపోయింది. కాంగ్రెస్ తో కమ్యూనిస్టు పార్టీలు కలిసిపోతాయని భావించిన హస్తం పార్టీకి సిపిఎం షాక్ ఇచ్చింది. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. భువనగిరి పార్లమెంటుకు అభ్యర్థిని కూడా ప్రకటించింది. మిగతా 16 నియోజకవర్గాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని సిపిఎం తెలిపింది. లోక్సభ ఎన్నికల్లో పోటీపై సిపిఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పొత్తులో భాగంగా లెఫ్ట్ పార్టీలో చెరో లోక్సభ సీట్ను కోరాయని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి స్పందన లేకపోవడంతో సింగిల్ గా పోటీ చేయాలని సిపిఎం డిసైడ్ అయిందని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం ఒంటరిగా పోటీ చేయగా సిపిఐ మాత్రం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు. లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తో సిపిఐ పొత్తు కొనసాగిస్తుందా లేక సిపిఎం బాటలోనే నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఎస్ రహేనా, తెలంగాణలో ఇటు పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికల కోడ్ కూడా వచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు రాజకీయ సమీకరణలు కూడా వేగంగా మారిపోతున్నాయి. అయితే మొన్నటి వరకు కూడా ఇటు తెలంగాణలో కాంగ్రెస్తో పోటీ ఉన్నటువంటి సిపిఎం సిపిఐ లోక్సభ ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేస్తుందా అంటే లేదన్నట్టుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఇటు సిపిఎం కూడా తన అభ్యర్థులు కూడా ప్రకటించింది. ఇటు భువనగిరిలో జయంగీర్ అభ్యర్థులు కూడా ప్రకటించింది. అయితే మిగతా 6 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులు ప్రకటించేందుకు కూడా ఇటు సిపిఎం సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు పొత్తులు అయితే వీగిపోయాయి. అయితే కాంగ్రెస్ నుంచి స్పందన లేకపోవడంతో ఇటు సిపిఎం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఇటు గత అసెంబ్లీ ఎలక్షన్ విషయానికి వస్తే మాత్రం ఇటు సిపిఎం కూడా ఒంటరిగా బరిలోకి దిగింది. అయితే అసెంబ్లీ ఎలక్షన్ లో ఇటు సిపిఎం అదేవిధంగా సిపిఐ కలిసి పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ భావించింది. అయితే చివరి నిమిషంలో మాత్రం వాళ్ళు అనుకున్న స్థానాలు అసెంబ్లీ టికెట్లు ఇవ్వకపోవడంతో గత అసెంబ్లీ ఎలక్షన్ లో ఇటు సిపిఎం ఒంటరిగానే పోటీ చేసింది. అయితే సిపిఐ మాత్రం ఒక కొత్తగూడెం నుంచి పోటీ చేయడం జరిగింది. పొత్తులో భాగంగా అక్కడ కూనంనేని సాంబశివరావు కూడా కొత్తగూడెం ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. అయితే ఈసారి మరి పార్లమెంట్ ఎలక్షన్ లో సిపిఎం సిపిఐ కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందంటే మాత్రం ప్రస్తుతానికి లేనట్టుగా తెలుస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే ఇటు తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని కూడా సిపిఎం ప్రకటించింది. కాబట్టి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కూడా ఈ రోజు ఒకరిని ప్రకటించడం జరిగింది. జయంగీర్ అక్కడి నుంచి ఇటు సిపిఐ నుంచి కూడా బరిలోకి దిగుతున్నారు. మిగతా 6 నియోజకవర్గాల త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని కూడా సిపిఐ తెలిపింది. అయితే లోక్సభ ఎన్నికల్లో పోటీపై ఇంకా సిపిఐ అయితే ఇంకా నిర్ణయం తీసుకునేది. ఇప్పటి వరకు అయితే ఇంకా కాంగ్రెస్ లోనే సిపిఐ అయితే కొనసాగుతుంది. అయితే లాస్ట్ టైం మనం అసెంబ్లీ ఎన్నికల సూత్రం మాత్రం చాలా వరకు కూడా ఇటు కొన్ని స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఆశించినప్పుడు కూడా ఇటు కాంగ్రెస్ నుంచి స్పందన లేకపోవడంతో అప్పుడే ఇటు సిపిఎం కూడా బయటకు వచ్చి ఒంటరిగా కూడా పోటీ చేసింది. తర్వాత ఓడిపోవడం జరిగింది. అయితే సిపిఐ మాత్రం ఇటు ఉమ్మడిలో భాగంగా అంటే పొత్తులో భాగంగా కాంగ్రెస్తో కలిసి వెళ్ళింది. అక్కడ అసెంబ్లీ పోటీలకు సంబంధించి పొత్తులో భాగంగా కొత్తగూడెం నుంచి కూడా ఆ పార్టీ అంటే సిపిఐ కార్యదర్శి ఇటు కూనంనేని సాంబశివరావు కూడా కొత్తగూడెం నుంచి గెలుపొందారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ప్రజెంట్ లోక్సభ ఎన్నికల్లో మరి సిపిఎం సిపిఐ పోటీ ఇటు పొత్తు ఉంటుందా లేదానిపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఇటు కాంగ్రెస్ నుంచి స్పందన లేకపోవడంతోనే ఇటు సిపిఎం బయటకు వచ్చినట్టుగా కొద్దిసేపటి క్రితమే ఇటు సిపిఎంకి సంబంధించిన నేతలు కూడా స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ కూడా తన లోక్సభ సంబంధించిన అభ్యర్థులపై కూడా కసరత్తు చేసింది. ఇప్పటికే 4 మంది అభ్యర్థులు కూడా ప్రకటించారు. మిగతా 13 అభ్యర్థులపై కూడా ఫోకస్ చేసింది. మరోవైపు 7-8 స్థానాలు కూడా దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ నుంచి కూడా ఇటు పొత్తు ఉంటుందానిపై కూడా స్పష్టత లేకపోవడంతో అంటే సరిగ్గా వాళ్ళు స్పందించకపోవడంతోనే ఇటు సిపిఎం కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సిపిఎం ఇటు కాంగ్రెస్ కి కటిఫ్ చెప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియా కూటమి నుంచి కూడా వాళ్ళు బయటకు వచ్చినట్టుగా ఇప్పటికే స్పందించారు. అయితే గత అసెంబ్లీ ఎలక్షన్ కూడా వీళ్ళు ఈ రకంగానే వేరించారు. లాస్ట్ టైంలో కూడా వీళ్ళు బయటకు రావడం జరిగింది. అయితే సిపిఐ మాత్రం ఇటు కాంగ్రెస్ లో పొత్తులో భాగంగానే వెళ్ళింది. అక్కడ సక్సెస్ అయింది. కొత్తగూడెంలో కూడా ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు కూడా గెలుపొందారు. అయితే ఈసారి మరి పార్లమెంట్ ఎలక్షన్ లో పొత్తు ఉండడంపై కూడా ఇంకా సందిగ్ధం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే సిపిఎం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే అన్ని స్థానాల్లో పోటీ చేస్తారని కూడా భావించారు. అయితే మొదటి నుంచి కూడా ఇటు ఖమ్మం, వరంగల్, నల్గొండ, భువనగిరి ఈ 4 స్థానాల్లో 2 టికెట్లు మాత్రం ఇటు సిపిఎంతో పాటు సిపిఐ కూడా ఆశించింది. ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ లోనే తీవ్ర పోటీ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది బీఆర్ఎస్ సంబంధించిన నేతలే ఇటు కాంగ్రెస్ లో చేరుతున్న పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి
కాబట్టి చాలా వరకు కూడా ఇటు ఖమ్మం కానీ భువనగిరి అదేవిధంగా వరంగల్ ఇటు నల్గొండ ఈ విషయంలో మాత్రం చాలా టైట్ ఉంది, పోటీ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడనే కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా టికెట్ కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. అయితే మెయిన్గా ఇటు సిపిఐ కానీ కూడా ఈ 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి టికెట్ ఆశించడం చేస్తూ ఉంది. కాబట్టి పొత్తులో భాగంగా ఒక్కొక్క టికెట్ అంటే ఇటు సిపిఎం అదేవిధంగా సిపిఐకి ఒక్కొక్క టికెట్ ఇవ్వాలని కూడా వాళ్ళు అడిగినట్టుగా తెలుస్తుంది. కానీ ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ సంబంధించిన హైకమాండ్ నుంచి కూడా ఏ విధమైన స్పందన లేకపోవడంతోనే ఈ రోజు అట్టయినటువంటి సిపిఎం కూటమి నుంచి కూడా బయటకు వచ్చి ఈ రోజు భువనగిరి సంబంధించి కూడా తమ అభ్యర్థిని కూడా ప్రకటించారు. జయంగిరి అనే సిపిఐకి సంబంధించిన వ్యక్తిని, అదేవిధంగా మిగతా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా అందరినీ అభ్యర్థులు కూడా ప్రకటిస్తామని కూడా స్పష్టం చేసింది. కాబట్టి మరి ఈ విషయంపై మరి సిపిఐ ఏ రకంగా ధోరణి వ్యవహరిస్తుందని చూడాలి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ మిత్రపక్షంగా సిపిఐ అయితే కొనసాగుతుంది కాబట్టి ఇప్పటికే కొత్తగూడెం ఎమ్మెల్యే ఇటు కూనంనేని సాంబశివరావు కూడా వాళ్ళతోనే ఉన్నారు కాబట్టి మరి ఈ విషయంపై మరి కాంగ్రెస్తోనే సిపిఐ వెళ్తుందా లేకపోతే సిపిఎం బయటకు వచ్చినట్టుగానే కాంగ్రెస్తో ఇటు పొత్తు వీగిపోయి బయటకు వస్తుందనపై కూడా ప్రస్తుతానికైతే చర్చ అయితే కొనసాగుతుంది. మొదటికైతే ఇటు ఖమ్మం అదేవిధంగా నల్గొండ ఇటు భువనగిరి అదేవిధంగా వరంగల్ టికెట్లలో ఏదో ఒక 2 స్థానాలు ఇటు సిపిఎం అదేవిధంగా సిపిఐ అడినట్టు తెలుస్తోంది. వీటికి కాంగ్రెస్ హైకమాండ్ నిరాకరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇటు ఈరోజు సిపిఎం బయటకు వచ్చి తన తొలి అభ్యర్థిని భువనగిరి నుంచి తొలి అభ్యర్థిని కూడా ప్రకటించడం జరిగింది. మిగతా 6 స్థానాలు కూడా త్వరలో ప్రకటిస్తామని కూడా ఇటు సిపిఎం స్పష్టం చేసింది. కాబట్టి మరి ఈ విషయంలో మరి సిపిఐ స్టాండ్ ఏంటి అన్నపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. మరి సిపిఐ పొత్తులో భాగంగా కాంగ్రెస్తోనే ఉంటుందా లేకపోతే ఒకవేళ పార్లమెంట్ సంబంధించిన ఒక స్థానాన్ని అయితే సిపిఐ ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. మెయిన్గా ఖమ్మం కానీ అదేవిధంగా వరంగల్ కానీ భువనగిరి టికెట్ కానీ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరి ఈ టికెట్ మాత్రం ఒకవేళ సిపిఐకి ఇవ్వకపోతే మాత్రం మరి వాళ్ళు కాంగ్రెస్తోనే ఉంటారా లేకపోతే ప్రజెంట్ సిపిఎం తీసుకున్న స్టాండే వాళ్ళు తీసుకుంటున్న పైన అయితే ఇటు పార్టీ వర్గాలు అయితే మాత్రం చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రహేనా. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.